మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024 పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పలానా ఆటగాడు ఇన్ని పరుగులు చేస్తాడు, పలానా జట్టు టైటిల్ గెలుస్తుంది, ఆ జట్టు ఫైనల్స్కి చేరతాయని అభిమానులు, విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా మోత మోగిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా విండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ కూడా స్పందించారు. బిషప్ అందరి అంచనాలకు భిన్నంగా తన ప్రెడిక్షన్కు చెప్పి క్రికెట్ సర్కిల్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈసారి వరల్డ్ కప్లో లీడింగ్ వికెట్ టేకర్గా టీమిండియా చైనా మెయిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉంటాడని బోల్డ్ స్టేట్మెంట్ చేశారు. మరో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రభావిత బౌలర్గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, మాజీలు యుజ్వేంద్ర చహల్ లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని ముక్త కంఠంతో వాదిస్తుంటే బిషప్ మాత్రం కుల్దీప్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజా పరిపాలనకు సీఎం వైఎస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా 5 ఏళ్లు. గత ఎన్నికల్లో 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడంతో 2019 మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95% అధికారం చేపట్టిన తొలి ఏడాది అమలు చేశారు. మొత్తం మీద 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ రెండో ప్రీ వెడ్డింగ్ బ్యాష్ ఇటలీలో మొదలైంది. ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ప్రముఖులు బుధవారం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఇటలీ బయలుదేరారు. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్ లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్ లో జరగనున్నాయి. ఈ వేడుకకు కరీనా కపూర్, షారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ బుధవారం ముంబై ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఈ మేరకు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అప్పటికే చాలా మంది ప్రముఖులు ఇటలీ చేరుకున్నారు. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగినున్నాయి. ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా ఇప్పటికే లీక్ అయింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ కు సుమారు 4380 కిలోమీటర్లు సాగుతుంది. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నేను ఎంచుకునే పాత్ర, చేయబోయే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నా అంటుంది సీనియర్ నటి కాజల్ అగర్వాల్. తల్లి అయ్యాక తన గారాల పట్టి నీళ్ళ కోసమే మరింత జాగ్రత్తగా ఇలా చేయాల్సి వస్తుందట. సినిమా ప్రచారంలో ఉన్న కాజల్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. నీలి భూమి మీదకి వచ్చాక సినిమా వ్యక్తిగత జీవితాన్ని నేను చూసే విధానమే పూర్తిగా మారిపోయింది. నాకు ఇబ్బంది కలిగించే పాత్రల జోలికి అస్సలు వెళ్ళాలనుకోవడం లేదు. ప్రతి చిన్న పని సైతం బాగా ఆలోచించి చేస్తున్నా. ఏదైనా చిన్న నిర్ణయం తీసుకున్నా అది నా కుటుంబంపై ఏమైనా ప్రభావం చూపిస్తుంది అని ఆలోచిస్తున్నా అంటూ తన భావోద్వేగ పరిస్థితిని వివరించింది. సత్యభామగా సాహసాలు చేయడానికి సిద్ధమవుతున్న కాజల్ అగ్రనటుడు కమల్ హాసన్ భారతీయుడు 2లోనూ కనిపించనుంది. టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండే జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ కోసం సహచర ఆటగాళ్లతో కలిసి అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాగా ఈ స్టార్ ఆల్రౌండర్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్ 2024 సీజన్లో పగ్గాలు చేపట్టిన పాండేకు ఏది కలిసి రాలేదు. రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ వేటు వేసి అతడి స్థానంలో పాండేను తీసుకొచ్చినందుకు సొంత జట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు. అడుగడుగునా హార్దిక్ పాండే ముంబై యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తూ ఆగ్రహం వెళ్లగొట్టారు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండే చెత్త కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై 14 కేవలం 4 మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్
10వ స్థానంతో ఈ సీజన్ ముగించింది. క్రికెట్ మహాసంగ్రామం T20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ప్రపంచ కప్లో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్కు 5 జట్ల చొప్పున జట్లన్నీ 4 గ్రూపులుగా విభజింపబడి పోటీ పడతాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్లోని మిగతా 4 జట్లతో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ అనంతరం గ్రూప్లో మొదటి 2 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ 8వ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు తమ సొంత గ్రూప్లోని జట్టు మినహా మిగతా 3 గ్రూపుల్లోని 1 లేదా 2 స్థానాల్లో నిలిచే ఏదో ఒక జట్టుతో పోటీ పడుతుంది. సూపర్ 8వ దశ ముగిసిన అనంతరం తొలి 4 స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. 2 సెమీస్లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. పుష్పరాజ్ శ్రీవల్లి కలిసి చిందేస్తే థియేటర్ విజిల్తో మోతమోగిపోద్ది. పుష్ప సినిమాలోని తొలి భాగం పుష్ప ది రైజ్లో ఇదే కనిపించింది. మళ్ళీ అదే జోష్తో వస్తున్నారు ఈ ఇద్దరు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్న చిత్రం పుష్ప ది రూల్. పుష్ప ఫ్రాంచైజీ మలిభాగం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అనే పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా శ్రేయా ఘోషల్ పాడారు. ఫాహద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు.